అలాగే రామానాయుడు స్టూడియోస్ల కక్కుర్తి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగనామం అంట. తనిఖీల్లో గుర్తించి నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ అంట. వ్యాపార విస్తీర్ణం తగ్గించి చూపుతూ ఫీజు తక్కువ చెల్లింపు. ఏడాదికి 11.52 లక్షలకు 49,000 కడుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అంట. ఇక రామానాయుడు స్టూడియోస్ విషయానికి వస్తే 2.73 లక్షలకు కట్టాల్సిన చెల్లింపు ఇక్కడ 7,614 కడుతున్నారంట రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు. అంటే దాదాపు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మరి ఏం చేసినట్టు ప్రభుత్వం? సరే నిన్న తనిఖీల్లో బయటపడింది పక్కన పెట్టండి. అసలు 49,000 కడుతున్నప్పుడు ఎట్లా కట్టించుకుంటారు? ఫస్ట్ మీరు ఎట్లా కట్టించుకుంటున్నారు? 49,000 అనేది మీరు కట్టేది ఎవరి పేరు మీద బిల్లు ఇస్తారో మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ మీద లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ మీద బిల్లు ఇస్తున్నారని మీకు క్లారిటీ ఉంటుంది. మరి కట్టేటప్పుడు మరి ఎట్లా కట్టించుకున్నారు 49,000? మీరు 11 లక్షలు కట్టాల్సింది చోట 11.5 లక్షలు కట్టాల్సిన చోట 49,000 కట్టడం అంటే ఎగనామం మామూలు ఎగనామం కాదు. మళ్ళీ వీళ్ళకి అవకాశాలు కూడా అన్ని అవకాశాలే. రామానాయుడు స్టూడియోస్ ఏమో దగ్గుపాటి వెంకటేషు, ఆయన ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన పేరు వాళ్ళన్న, వాళ్ళిద్దరు నడుపుతారు ఇది. వాళ్ళిద్దరి మీద భూ కుంభకోణం అనుమానాలు చాలా ఉన్నాయి. భూ కుంభకోణం చేసినట్టుగా ఆధారాలతో బయటపడుతున్నాయి. మరి అట్లాంటి వాళ్ళకే మీరు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఏండ్లుగా ఇదే తంతు. మొత్తం ఫీజు చెల్లించాలంటూ బల్దియా ఆదేశం అంట. మీరు ఆదేశించడం వాళ్ళు కట్టడం. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోస్లు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికి మేల్కొన్నారనమాట. మొత్తం జిహెచ్ఎంసీ అధికారులందరూ మేల్కొన్నారు. ఇప్పుడు లేచిరు వాళ్ళిద్దరు. ఏడాది నుంచి ఇదే తంతు అన్నప్పుడు వాళ్ళు ఏడాది నుంచి కడుతున్నప్పుడు మరి మీరు ఎట్లా కట్టించుకున్నారు? ఇప్పుడు ఇదే సామాన్యుడి మీద కనుక ఉంటే వాడు ఇంటి ట్యాక్స్ కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కానీ కట్టకపోతే వాడిని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తారు మీరు? మొదటి రోజు నుంచి ఏడాది టైం ఇస్తారు వాడికి. అసలు ఏడాది వాడు కట్టకుండా ఎవడైనా సామాన్యుడు ఉంటే అసలు ఏడాది కాదు, ఒక నెల కట్టకపోతే వాడు ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మరి అట్లాంటిది మరి ఇంత ఫీజులు ట్యాక్స్లు ఎగ్గదబ్బి వాళ్ళు దర్జాగా నడుపుకుంటా ఉన్నారు. లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు అదే దాని మీద, అదే స్టూడియోస్ మీద రెంట్లకు ఇచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి కోట్లలో లక్షలు కట్టడానికి ఏమో వాళ్ళకి నొప్పి. ఇదే ఒక సామాన్యుడు గనక కట్టకుండా ఉంటే, ఒక నెల కట్టకుండా ఉంటే ఇదే పరిస్థితి కనుక సామాన్యుడు చేస్తే ఎట్లా ఉండే ఈ పాటికి? వాడిని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి దౌర్జన్యం చేసి లాక్కుంటారు సామాన్యుడి దగ్గర. అయితే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అనే భయంతో వాళ్ళు బల్దియా మాత్రం ఇచ్చారు, కట్టడానికి టైం ఇచ్చారు. మళ్ళీ వాడు లక్షలు ఎగగొట్టారు. ఇక్కడ వేలల్లో వందల్లో ఉంటేనే వదలరు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. సామాన్యుడి దగ్గర కేవలం 100లో కట్టాల్సింది కట్టకపోతేనే వదలరు వీళ్ళు. 1000-2000కి కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. రేపు లాస్ట్ డేట్ నువ్వు కట్టకపోతే ఇక కథం. ఇక ఇట్లాంటి బెదిరింపులు చేస్తారు ఇక్కడ. మరి వాళ్ళు లక్షల్లో కట్టుకుండా ఉంటే మరి వాళ్ళకి జస్ట్ ఇక కట్టు, తొందరలో కట్టు, ఈలోపు ఏదో మళ్ళీ అది మర్చిపోతారని వార్త. వాళ్ళు ఏదో ఆ మందం ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు 4-5 కోట్లు కట్టాల్సిన చోట
50 లక్షలే కట్టడమో ఏదో ఒక సెటిల్మెంట్ చేసి వాళ్ళకి వదిలేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదే తంతు. ఇక్కడ 49,000 వాళ్ళు ఎట్లా అంత ధైర్యంగా ఎట్లా కట్టారు? 7,000 ఒకళ్ళు, 49,000 ఒకళ్ళు ఎట్లా కట్టారు వాళ్ళు? మరి అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా కనపడుతుంది కదా ఇక్కడ. అధికారుల నిర్లక్ష్యం. మరి ఇప్పుడు మెలకువ వచ్చిందా మీకు అధికారులకి? అధికారుల నిర్లక్ష్యం చాలా క్లారిటీగా కనపడుతుంది ఆడ. లంచాలు తీసుకుని ఏడో చెడు ఉంటుంది, ఇది ఏడో చెడు ఉంటుంది, లేదా ఒక రోజు రావాల్సింది ఏదో రాకపోయి ఉండాలి. అప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి వార్తలు బయటికి. హైదరాబాద్ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా వసూలు అవుతుండడంతో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ట్రేడ్ లైసెన్స్ వివరాలు పరిశీలించగా 49,032 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. అనుమానం రావడంతో స్టూడియో విస్తీర్ణ పరిశీలించి 1,92,066 రూపాయలు స్టూడియో విస్తీర్ణ పరిశీలించి 1,92,066 స్క్వేర్ ఫీట్లు ఉన్నట్లు తేల్చారు. ఇంత పెద్ద స్థలంలో స్టూడియో రన్ చేస్తూ బిజినెస్ చేస్తున్నప్పటికీ కేవలం 8,172 చదరపు అడుగులు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని తెలుసుకున్నారు. 1,92,066 స్క్వేర్ ఫీట్లకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు రివైజ్ చేసి చూడగా ఏడాదికి 11,52,396 రూపాయలు కట్టాల్సి ఉందని, 49,000 కట్టడం ఏమిటి అని అవాక్కయ్యారు. దీంతో 11.5 లక్షల కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఇదివరకే 49,032 చెల్లించగా మిగతా 11,03,364 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే రామానాయుడు స్టూడియోస్ కూడా, దగ్గుపాటి సురేష్కి చెందిన రామానాయుడు స్టూడియోస్ కూడా ఇదే తరహాలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టింది. మొత్తం 68,276 చదరపు అడుగుల్లో స్టూడియో నడుపుతూ కేవలం 1,903 స్క్వేర్ ఫీట్లలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి ఏటా 7,614 మాత్రమే కడుతున్నారు. దీన్ని రివైజ్ చేసి మిగిలిన 2,65,490 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రామానాయుడు స్టూడియోస్ నిర్వాహకులు మిగిలిన మొత్తాన్ని కట్టేశారు. మొదటి నుంచి ఇంతే. ఈ 2 స్టూడియోలు మొదటి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగానే చెల్లిస్తున్నాయి. అయితే అధికారులు కూడా వాళ్ళు కట్టిన మొత్తమే తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం బయటపడడంతో మొదటి నుంచి ఎగ్గొట్టిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారా, లేక ఈ ఏడాది కట్టాల్సిన మొత్తమే తీసుకుని వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే ఈ విషయమై జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను వివరణ కోరగా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికైతే ఈ ఏడాదికి సంబంధించి రివైజ్ చేసిన మొత్తాన్ని వసూలు చేస్తాం, మిగతా దానిపై ఆలోచిస్తామని V6తో చెప్పారు. కాగా ట్రేడ్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం చేయడం, అది చెల్లింపు 2 నెలలు దాటితే 50% జరిమానాతో ఫీజు వసూలు చేయాలి. జిహెచ్ఎంసీ యాక్ట్ చెప్తున్నది. కేవలం 10 ఏండ్ల లెక్క చూసుకుంటేనే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 1 కోటికి పైగా, అలాగే రామానాయుడు స్టూడియోస్ నుంచి 20 లక్షలకు పైగా బల్దియాకు రావాల్సి ఉంది. మరి ఈ పైసలను ఎవరు తిన్నట్టు? ఎవరిని బదనాం చేస్తారు ఈ పైసలకి? ఇప్పుడు సరే, ఈ ఏడాదికి మీరు కట్టించుకుంటారు, వదిలేస్తారు. మరి వాళ్ళు ఎగ్గొట్టిన మొత్తం ఎట్లా వసూలు చేస్తారు? మరి అవి కూడా వసూలు చేయండి. వాళ్ళ దగ్గర పైసలు ఏం కొరత తక్కువేం లేవు, వాళ్ళ దగ్గర పైసలు కొరత ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇక కోటి రూపాయలు 20 లక్షలు కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అయితే లేరు. వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఫస్ట్ మీరు ఎగ్గొట్టిన మొత్తం వసూలు చేయండి. అదే సామాన్యుడు కనుక ఎగ్గొట్టుండుంటే వాడు బిజినెస్ సీజ్ చేసేదాకా వెళ్తారు మీరు, వాడు ట్రేడ్ లైసెన్స్ సీజ్ చేస్తారు మీరు సామాన్యుడి విషయంలో. మరి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు నెగ్లిజెన్స్? ఎందుకు? కట్టించుకోండి. 1 కోటి రూపాయలు